హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం కర్రీ వండుకోవాలో తెలియనప్పుడు ఇలా ఎగ్స్ తోటి ఒక కర్రీ వండుకోండి, చాలా బాగుంటుందండి. దీనికోసమని ముందుగా కొన్ని ఎగ్స్ తెచ్చుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ బాయిల్ అయిన ఎగ్స్ని కొంచెం ఆయిల్లో పసుపు ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఎగ్స్కి ఇలా బాగా ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్లోకి. ఇలా ఎగ్స్ అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసి మసాలా దినుసులు వేసుకోవాలండి. మసాలా దినుసులు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి. తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము, ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేయండి. ఈ టమాటాలు వేసి కాసేపు మూత పెట్టి పక్కన అలా ఉంచండి, అవి మగ్గుతాయండి. ఇలా మగ్గిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేసి మరొకసారి కలిపి కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ మీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. ఇలా కొన్ని వాటర్ వేసి మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేయండి. వేసి ఎగ్స్ని కాసేపు ఉడకనివ్వండి. అప్పుడు ఆ టేస్ట్ బాగా వస్తాయండి ఎగ్స్కి. అవి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కస్తూరి మేతి వేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.